మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 27వ మహాసభలు ఆహ్వానం. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలు నెల్లూరు. నా పేరు ఎస్కే సందాని. నేను ఆత్మకూరు పట్టణ సిపిఎం పార్టీ టౌన్ కమిటీ సభ్యుడిని. ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో రాష్ట్ర మహాసభలు నెల్లూరు పట్టణంలో నిర్వహిస్తున్నారు. గత 45 సంవత్సరాల ముందు జరిగినటువంటి రాష్ట్ర మహాసభలు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి నాయకత్వంలో ఆ రోజు జరిగింది. తిరిగి ఈ జిల్లాలో నెల్లూరు పట్టణంలో 1, 2, 3 తేదీల్లో నిర్వహించడం, ఇది నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నూతన ఉత్తేజం వచ్చేదానికోసంగా అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తున్నాను. సిపిఎం పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, కార్మికులు, ఉపాధ్యాయులు, కర్షకులు, రైతు సోదరులు, రైతు కూలీలకి అండగా వారి సమస్యలను పార్టీ సమస్యగా, పార్టీ కార్యకర్త సమస్యగా నిత్యం పోరాడుతున్న క్రమంలోనే ఈరోజు కూలీ రేట్లు పెరుగుతున్నాయి. రైతులకు ఎంతో కొంత గిట్టుబాటు ధర వస్తుంది. కార్మికులు వారి హక్కుల కోసంగా చేసే పోరాటంలో సిపిఎం పార్టీ వెనకొండి నడిపే క్రమంలో ఎర్రజెండా అండతోనే ఎన్నో వారి యొక్క కోరికలను నెరవేర్చుకున్నారు. వారి యొక్క పోరాట స్ఫూర్తి సిపిఎం పార్టీ యొక్క ఎర్రజెండా యొక్క అండతో ఈరోజు ఈ దేశంలోనే, ఈ రాష్ట్రంలోనే ఎక్కడ కూడా ఎర్రజెండా లేనిది కార్మిక ఉద్యమాలు జరిగే పరిస్థితి కనబడలేదు. ఈ సందర్భంగా 1, 2, 3 తేదీల్లో జరిగే రాష్ట్ర మహాసభల్లో ఈ రాష్ట్రంలో ప్రజలు, రైతులు, అదేవిధంగా ఉపాధ్యాయ, కార్మిక, కర్షకులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద, ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద సుదీర్ఘంగా చర్చించి ఒక తీర్మానం చేసి రాబోయే రోజుల్లో ప్రజలను ఐక్యం చేసి పోరుబాట పట్టేదానికోసంగా ఈ రాష్ట్ర మహాసభలు ఉపయోగపడతాయని చెప్పి ఆశిస్తున్నాను. ఈ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం పేరుతో ఎక్కడ కూడా అభివృద్ధి లేకుండా, ఉద్యోగ కల్పన లేకుండా, కార్మికుల యొక్క పోరాటాలని అణగదొక్కుతూ సాగించినటువంటి పాలన ప్రజలు బుద్ధి వచ్చేటట్టుగా 11 స్థానాలకి పరిమితం చేశారు. ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు కార్మికులకు హక్కుల్ని తీరుస్తామని చెప్పి, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి, సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సాధిస్తామని చెప్పి ఈరోజు అధికారంలో వచ్చారు. 6 నెలలు కావస్తున్న వారు చెప్పినట్టు హామీలు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా, అదేవిధంగా సంక్షేమం పాటు అభివృద్ధిని కూడా గాలికి వదిలేసినట్టు పరిస్థితి ఈరోజు చూస్తున్నాం మనం అందరం కూడా. ఉపాధ్యాయులు 1వ తేదీ, 2వ తేదీలు జీతాలు ఇస్తామని చెప్పి 1, 2 నెలలు ఇచ్చి ఈరోజు ఏ రోజు వస్తుందా అని చెప్పి ఎదురు చూసే పరిస్థితి. ఉపాధి లేదు, ఉద్యోగ కల్పన లేదు. ఉద్యోగ కల్పన డిఎస్సికి 4 నెలల టైం సరిపోతుంది. 4 నెలల టైంని ఎన్నో లింకులు పెట్టి, ఎన్నో కొర్రులు పెట్టి ఈరోజు కూడా డిఎస్సి ఎప్పుడు ప్రకటిస్తాము, ఎప్పుడు వేస్తాము అని చెప్పేటువంటి ధైర్యం ఈ ప్రభుత్వం చేయలేకపోతాం. అందుకని వీటన్నిటి మీద రాష్ట్ర కమిటీ చర్చించి సిపిఎం పార్టీ ఎర్రజెండా అండతో ప్రజలను సమీకరించి పోరాటంలో ముందు పోయేదానికోసంగా ప్రజలతో కలిసి, ప్రజల్లో చైతన్యం చేసి ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ఎదుర్కొంటాం. వారి యొక్క ఇచ్చిన హామీలని అమలు చేయకుండా ఉంటే పోరుబాటు పట్టేదాన్ని కూడా ఎర్రజెండా సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.